హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం స్కై బ్లాక్. అండ్ అలాగే మేమైతే వీడియోస్ పెట్టయితే ఒక 10 రోజులు అయితే అయిపోతుంది గైస్. ఎందుకంటే మాకైతే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు. అలాగే మాది అయితే స్కూల్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి స్కూల్ డ్రెస్సులకి కూడా తిరిగాము, బ్యాగులకి స్కూల్ డ్రెస్సులకి. అలాగే గైస్, మీరైతే పోయిన ఎపిసోడ్లో నేను హౌస్ బిల్డ్ సిరీస్కి సెకండ్ ఎపిసోడ్ పెట్టాను కదా, అది 5th ఎపిసోడు. దానికైతే 5 లైక్స్ చేస్తే నాతో రోబ్లాక్స్ ఆడిస్తానని మా అన్నయ్య చెప్పాడు కదా. దానికైతే మీరు చెయ్యలేదు, కానీ పర్లేదు. నెక్స్ట్ దీనికి కనుక 2 లైక్స్ వస్తే కనుక ఈ స్కై బ్లాక్ వీడియోకి నెక్స్ట్ దాంట్లో మీకైతే రోబ్లాక్స్ వీడియో అయితే వచ్చింది. మీరు కనుక దీనికి 2 లైక్స్ కనుక చేస్తే కంపల్సరీ రోబ్లాక్స్ వీడియో అయితే పెడతాను. అలాగే ది హౌస్ బిల్డ్ సిరీస్ అయితే ఉంది కదా, అదైతే మైండ్ క్రాఫ్ట్ అయితే ఒకసారి డిలీట్ అయిపోయింది గైస్. దాంతో ఓల్డ్ కూడా డిలీట్ అయిపోయింది. మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ అయితే ఎక్కించి ఇప్పుడైతే ఇది ఆడుతున్నాను. ఇంకా స్కై బ్లాక్ అయితే అది హౌస్ బిల్డ్ సిరీస్ అయితే ఎండ్ అయిపోయింది గైస్. మేమైతే 30 వీడియోస్ వరకు చేద్దాం అనుకున్నాం, కానీ అదే అక్కడ 5 వీడియోసే వచ్చాయి. పర్లేదు గైస్, ఇప్పుడైతే కొత్త సిరీస్తో అయితే స్కై బ్లాక్ అయితే వచ్చింది దాని బదులుగా. అలాగే మీరైతే వీడియోని అయితే ఫుల్ వర్క్ అయితే చూడట్లేదు గైస్. ప్లీజ్ ఫుల్ వర్క్ అయితే చూడండి దయచేసి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి గైస్. లైక్ చేయని వాళ్ళు కూడా లైక్ చేయండి. అలాగే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడైతే చెస్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే, చెస్ట్లో అయితే ప్రస్తుతానికి ఈ ఐటమ్స్ అయితే ఉన్నాయి. కలర్ డైస్, ఇంకా 2 చెట్లు. మనమైతే ఇవి అయితే తీసుకుందాం. అలాగే దేంట్లో అయినా మైండ్ క్రాఫ్ట్స్లో రాగానే ఏం చేస్తారు గైస్, చెట్టు కొట్టాలి అంతే. రండి మనమైతే చెట్టు అయితే కొడదాం. ఈ వీడియో ఫుల్గా చూడండి గైస్. ఈ వీడియో ఫుల్గా చూసినాక బాగుందో లేదో చెప్పండి. బాగుంటే బాగుందని చెప్పండి, బాగోలేకపోతే బాగోలేదని చెప్పండి ప్లీజ్. మీరు కనుక ఇది చెప్తే మేము కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాం గైస్. అందుకని కామెంట్ చేయండి. మీరు చెప్తేనే కదా మాకు తెలిసేది. ఇప్పుడైతే బ్లాంక్స్ అయితే చేద్దాం. ఓకే, మొత్తం అయితే చేశాను. ఇప్పుడైతే క్రాఫ్టింగ్ టేబుల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్లో ఏం చేద్దాం? ఫస్ట్ అయితే స్టిక్స్ అయితే చేద్దాం. పికాక్స్ అయితే చేద్దాం గైస్. పికాక్స్ అయితే చేద్దాం. అలాగే ఒక షవల్ కూడా చేద్దాం. ఇంకా ఇప్పుడైతే మనమైతే మైనింగ్ అయితే చేద్దాం గైస్. ఇదిగో ఈ సామాన్లన్నీ చెస్ట్లో పెట్టేద్దాం గైస్. ఫస్ట్ ఈ దట్టు బ్లాక్స్ అయితే తీసుకుందాం. అలాగే ఇక్కడ చిన్న రూమ్ లాగా తయారు చేద్దాం, ఎందుకైనా పనికి రావచ్చు. ఓకే, ఇలా అయితే చేద్దాం. దట్టు అలాగే ఈ బ్లాక్స్ అయితే తీసుకొని ఇక్కడైతే క్లోజ్ చేసేద్దాం. జాంబీస్ ఏమైనా స్పాన్ అయితే పైకి రావచ్చు కదా, బయటికి. ఇక్కడైతే షీప్ ఉంది, షీప్ని అయితే చంపేద్దాం. ఓకే, ఇంకొక దెబ్బ.
ఓకే గైస్, మనకైతే రా మీట్ ఇంకా ఒక వూల్ అయితే వచ్చింది. ఇదిగోండి ఇంకో షీప్ అయితే స్పాన్ అయింది. గైస్ షవల్ అయితే బ్రేక్ అయిపోయింది. పర్లేదు, చేత్తో అయితే కొడదాం, దాన్ని కూడా చంపుదాం గైస్. ఓకే 2 వూల్ అయితే వచ్చింది. ఇంకో షీప్ ఏమైనా దొరికితేమో చూద్దాం గైస్. షీప్ అయితే లేదు కానీ పిగ్ ఉంది గైస్. పిగ్స్ని అయితే ఏ మైన్క్రాఫ్ట్లో అసలు చంపను. ఇవి అయితే నాకు నచ్చాయి కానీ కొడతాను గైస్. ఇంకా షీప్ కోసం అయితే వెయిట్ చేద్దాం గైస్. మీలో ఎవరికైనా కాబుల్ స్టోన్ జనరేటర్ చేయడం రాకపోతే ఇదైతే చూడండి. ఓకే, అక్కడైతే కింద బ్లాక్ బ్రేక్ చేయండి. ఇప్పుడైతే వాటర్ బకెట్, లావా బకెట్ అయితే తీసుకుందాం గైస్. ఫస్ట్ అయితే వాటర్ అయితే పోద్దాం. ఇప్పుడు లావా పోద్దాం. ఓకే గైస్, కాబుల్ స్టోన్ జనరేటర్ అయితే నాకు సరిగ్గా నోరు తిరగడం లేదు, ఫినిష్ అయిపోయింది గైస్. గైస్ ఇప్పుడైతే ఈ వుడెన్ పికాక్స్ అయితే బ్రేక్ అయ్యేంత వరకు అయితే మైనింగ్ అయితే చేద్దాం. ఇది బ్రేక్ అయినాకైతే కలుద్దాం గైస్. నేనైతే ఇది స్టోన్ అయితే బ్రేక్ చేస్తుంటే నాకు తెలియకుండా ఐరన్ అయితే వచ్చింది. కానీ కాబుల్ స్టోన్ జనరేటర్లో ఐరన్ ఎలా వచ్చింది గైస్? సరేలేండి, వచ్చింది కదా, మనమైతే మైనింగ్ అయితే చేద్దాం. మొత్తం డిఫరెంట్గా ఉంది స్కై బ్లాక్ ఏంటో. కాబుల్ స్టోన్ జనరేటర్ నుంచి ఐరన్ అయితే వచ్చింది గైస్. ఇదేదో 1 బ్లాక్లా ఉంది. సరే గైస్, ఇదైతే స్టోన్ పికాక్స్ ఐరన్కే వాడదాం. వుడ్ అయితే అయిపోయినాక చూద్దాం. అలాగే ప్రతిసారి ఐరన్ వచ్చినప్పుడు మాత్రం వీడియో అయితే ఆన్ చేస్తాను గైస్. ఇదైతే మైనింగ్ చేస్తుంటే కోల్ కూడా వచ్చింది. ఏంటో గైస్, ఫస్ట్ ఏమో ఇది కాబుల్ స్టోన్ జనరేటర్ అయితే ఐరన్ వచ్చింది, ఇప్పుడేమో కోల్ అయితే వచ్చింది గైస్. గోల్డ్, కానీ దీనికైతే ఐరన్ పికాక్స్ అయితే కావాలి. ఇదేంటి గైస్ నాకు అర్థం కావట్లేదు. 1 బ్లాకా స్కై బ్లాకా లేదా 2 మిక్స్ అయిందేమో. సరే గైస్, నేనైతే ఇంకా రికార్డింగ్ అయితే ఆపను. ఇది గాయస్ డైమండ్ గాయస్. గాయస్ పోయింది. ఐరన్ పికాక్స్ ఉంటే బాగుండు గాయస్, భలే ఉంది. సరేలేండి, గాయస్ ఇదిగోండి మళ్ళీ అయితే ఈ గోల్డ్ అయితే వచ్చింది గాయస్. ఐరన్ పికాక్స్ కనుక వచ్చుంటే బాగుండు గాయస్. సరేలేండి, మన దగ్గర అయితే కొంచెం కోల్ అయితే వచ్చింది గాయస్. మనం అయితే టార్చెస్ అయితే చేద్దాం. ఓకే, మళ్ళీ అయితే మైనింగ్లోకి అయితే వెళ్ళిపోదండి. మళ్ళీ నేనైతే మాట్లాడను గాయస్. ఇప్పుడైతే ఎమరాల్డ్ అయితే వచ్చింది. ఐరన్ పికాక్స్ ఉన్నప్పుడు వస్తే బాగుండు గైస్. గైస్ మళ్ళీ అయితే ఎమరాల్డ్ అయితే వచ్చింది. ఇది చూడండి గాయస్,
మళ్ళీ ఇక్కడైతే ఈ ఇదేంటి వాటర్ బకెట్, ఇది లావా బకెట్ అయితే వచ్చేసాయి గాయస్. ఎలా వచ్చాయి గాయస్? దీంట్లో పెట్టిన వుడ్ కూడా మాయమైపోయింది. సరే గాయస్, మనమైతే ఈ చెస్ట్లో అయితే పెట్టద్దు. ఇదేదో 1 చెస్ట్ ఇంకా 1 బ్లాక్ స్కై వుడ్ అయితే కొట్టేద్దాం అయితే పెట్టేద్దాం. మన లూట్ మొత్తం పోయింది గాయస్. వుడ్ పోయిందో లేదా అయిపోయిందో తెలీదు. టార్చ్లు ఉంచుకుందాం. ఇది బకెట్లు కూడా పెట్టేద్దాం. పెట్టేస్తున్నాను. ఓకే, స్టాక్ అండ్ ఆఫ్ స్టాక్ ఇంకా ఆఫ్ అయితే వచ్చింది. ఇక్కడైతే పెట్టేద్దాం. ఎందుకంటే అదైతే పెద్దగా ఉంది. అలాగే కేవ్ అనుకుంటా, నాకు తెలిసి జాంబీస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇక్కడైతే వచ్చాము. చూద్దాం ఇక్కడ ఏమైనా లూట్ ఉంటుందో ఉండదో అని. మనం వచ్చే ముందు ఇక్కడైతే ఒక హోల్ అయితే చూసాం కదా గైస్. అక్కడైతే చెస్ట్ ఇంకా ఇక్కడ గైస్ ఏన్షియన్ డెబ్రిస్ గైస్. అలానే ఇక్కడైతే ఒక 2 ఆబ్సిడియన్ బ్లాక్స్ అనుకుంటా. నెదర్ పోర్టల్ అయితే అయిపోయింది. బాక్స్ కూడా ఉన్నాయి. అక్కడైతే గోల్డ్ ఉంది ఎంట్రన్స్లో చెస్ట్ గైస్. ఇక్కడైతే గోల్డ్ ఇంకా ఒక ఏన్షియన్ డెబ్రిస్. ఓకే గైస్, ఇదేంటిది? ఏదో ఎగ్. ఇదేంటిది గైస్? సోల్ శాండ్ అనుకుంటా. ఇక్కడ శాండ్ ఇంకా ఈ బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఇదేం బ్లేజ్? ఇదైతే బ్లేజ్ అయితే ఎగ్. అలాగే గైస్, మనమైతే ఇదైతే తీసుకుందాం. నిన్న అంటున్నా, ఇందాకడైతే మనము లూట్ తీసుకున్నాక మళ్ళీ లూట్ వచ్చేసింది కదా, అది వాటర్ బకెట్, లావా బకెట్. ఇక్కడ కూడా అలా ఇయ్యితేమో చూద్దాం. మళ్ళీ ఓపెన్ చేద్దాం. కొంచెం పైన కొద్దాం గైస్. ఇప్పుడు అవ్వదు అనుకుంటా. ఈ లూట్ అయితే వచ్చింది. ఓకే, ఇదైతే పెట్టేద్దాం గైస్ చెస్ట్లో. ఇదైతే కొంచెం రేర్ కాబట్టి కింద వాటిల్లో పెడదాం. వాట్స్ కూడా పెట్టేద్దాం. వూల్ కూడా మనకి ప్రస్తుతానికి రేరే గైస్. ఓకే, ఫుడ్ ఏమీ అంత కాదు. ఒక 30 బ్లాక్స్ అయితే మైన్ చేసుకొని తర్వాత కింద ఒక రూమ్లా చేసుకొని ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం. ఇప్పటికైతే 26 minutes అయితే అయ్యింది గైస్. వీడియో అయితే చాలా లెంత్ అయితే అయ్యింది. మేము ఒక 2 minutes 3 minutes అయితే కట్ చేస్తాం గైస్. ఎమరల్డ్ అయితే వచ్చింది. ఐరన్ పికాక్స్ ఉన్నప్పుడు రావచ్చు కదా గైస్. అదేదో ఐరన్ కోల్ స్టోన్ వచ్చి గైస్ వచ్చింది. ఇదేమైనా మన మాటలు వింటుందా ఏంటి? మొత్తం వింతగా ఉంది వరల్డ్ అయితే. నేనేమో ఏదో స్కై బ్లాక్ అనుకొని డౌన్లోడ్ చేస్తేనేమో మొత్తం వింతగా ఉంది. నాకైతే దీంట్లో ఏముందో ఏం తెలియదు గైస్. డైమండ్ రావాలి. డైమండ్ గైస్. డైమండ్ వద్దు గైస్, మనకైతే ఐరన్ కావాలి. ఐరన్. ఓకే, మళ్ళీ అయితే ఇది బ్రేక్ అయితే చేద్దాం. ఇవి గైస్ ఐరన్ అయితే వచ్చేసింది గైస్. ఇంకైతే మనమైతే ఇది ఫర్నెన్స్లో అయితే పెట్టేద్దాం. ఇప్పటికైతే మన దగ్గర గైస్ ఇక్కడైతే బ్లాక్ డైస్ గైస్. క్రీపర్ ఎలా గైస్? మన చెస్ట్లో
ఇంకా నయం ఇక్కడైతే స్పాన్ అవ్వాలా. ఇప్పుడైతే మనం అయితే వాటర్ బకెట్ అయితే తీసుకున్నాం. ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ అయితే చేద్దాం. ఇప్పటికైతే మనమైతే దూరంగా అయితే పెట్టుకుందాం గైస్. ఇది ఇంకా నయం మనం చచ్చిపోయినా ఏం అవ్వదులేండి. ఓకే, ఇప్పుడైతే ఐరన్ స్మెల్టింగ్లో అయితే పెడదాం. ఇప్పుడైతే వుడ్ అయితే కొంచెం కట్ చేద్దాం గైస్. ఓకే గైస్, మనమైతే జాంబీని అయితే చంపేసాం. ఇంకా లైటింగ్స్ అయితే పెడదాము. ఫస్ట్ అయితే ఐరన్ అయితే స్మెల్టింగ్ చేద్దాం గైస్. నాకైతే మొత్తం తికమకగా ఉంది. ఇప్పుడే మంచిగా జరిగింది అనుకునే లోపు క్రీపర్, ఇప్పుడేమో జాంబీ గైస్. నాకు తెలిసి ఇది చెట్టు మీద నుంచి స్పాన్ అయ్యి కింద పడుతున్నాయేమో. సరేలేండి, ఇంకా అయితే టార్చెస్ అయితే పెడదాం. ఓకే గైస్, ఫస్ట్ ఐరన్ అయితే వచ్చింది. ఇంకా ప్లాంక్స్ అయితే పెడదాం. ఓకే, ఐరన్ వచ్చేసాకైతే టార్చెస్ అయితే పెడదాం. ఓకే గైస్, ఐరన్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే టార్చెస్ అయితే పెడదాం గైస్. ఈ హోల్లో ఒకటి పెడదాం. ఓకే, ఒకటైతే పెట్టేసాం. ఇప్పుడైతే ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ పెడదాం. ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేద్దాం. మంచిగా మైనింగ్ అయితే చేసుకోవచ్చు గైస్. గోల్డ్ అయితే వచ్చింది, ఫస్ట్ గోల్డ్. ఇందాకడైతే గోల్డ్ ఓర్ వచ్చింది లేండి. లాంగ్ వీడియో మేము పెట్టిన వాటిలో గైస్. డైమండ్ అయితే వచ్చింది. ఇంకైతే ఎండ్ చేసేది వచ్చిందా? ఓకే గైస్, ఫస్ట్ డైమండ్ అయితే వచ్చింది. ఇంకో డైమండ్ చేద్దామా వద్దా? వద్దులేండి, ఇంక చాలు. ఓకే, ఇప్పుడైతే లూట్ అయితే దీంట్లో పెట్టేసి చెస్ట్లో టార్చ్లు కొన్ని చేసి వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. ఇది నిన్నంటున్నా ఊరికే. అక్కడ నేను ఏషియన్ డెబ్రిస్ తీసాను కదా, అలాగే ఒక రోజు కూడా అయిపోయింది. నాకు తెలిసి డేకి ఆ చెస్ట్లో లూట్ మళ్ళీ వచ్చిద్దేమో గైస్. చూద్దాం మళ్ళీ ఇది చెస్ట్లో లూట్ వచ్చిందో లేదో అని. ఓకే, చెస్ట్ దగ్గర గైస్ చెస్ట్లో లూట్ అయితే వచ్చింది. ఇంకా మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా అంటే చాలా ఈజీగా ఇది గోల్డ్ చచ్చిపోదాం. ఇప్పుడైతే ఓకే, ఇప్పుడైతే మనమైతే ఇది లూట్ అయితే చెస్ట్లో పెట్టేసి టార్చెస్ నాకు నోరు తిరగడం లేదు. టార్చెస్ ఓకే, ఇప్పుడైతే టార్చెస్ అయితే చేద్దాం. మనమైతే కౌస్ ఎగ్స్ అయితే తీసేస్తున్నాం గైస్. కౌస్ అంటున్నా, విలేజర్ ఎగ్. ఎందుకంటే మనము ఆ విలేజర్తో చాలా చేయొచ్చు కాబట్టి. ఇప్పుడైతే టార్చెస్ అయితే చేద్దాం. ఓకే, ఇక్కడ కూడా పెట్టేద్దాం. ఇప్పుడైతే 2 ఉన్నాయి. ఈ హోల్లో ఇంకొకటి పెడదాం. ఇక్కడ కూడా పెడదాం. ఓకే గైస్, ఇప్పుడైతే నేనైతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. మీకు కనుక ఇదైతే నచ్చుంటే కంపల్సరీ కామెంట్ కూడా చేసుకుంటాను. కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. సరే, మీరైతే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అయితే కామెంట్ కూడా చేసేయండి. చేసేసారైతే అనుకుంటున్నా.
సరే ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ టైం అయితే కలుద్దాం. 2 likes చేస్తే కనుక రోబ్లాక్స్ వీడియోతో అయితే వస్తా. సరే గైస్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ టైం.